రైట్ నీలిమ చూస్తూ ఉంటాం ప్రతి సభలో కూడా అవినీతి లంచాలు అక్రమాలు లేకుండా పారదర్శకంగా పాలన కొనసాగిస్తున్నామని జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తా ఉంటారు. కానీ ఎక్కడ చూసినా కానీ ఇటు నదీ జలాలను నదీ గర్భాలను తోడేస్తూ కూడా ఇసుకను అక్రమంగా తోడేస్తూ ఇసుకను అమ్మి సొమ్ము చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అట్లాగే సొంత నీలి పత్రికకు రోత పత్రికకు ఎక్కడికక్కడ కూడా ఇటు యాడ్లు ఇస్తూ అదేవిధంగా యాడ్లు ఇవ్వడమే కాదు ఇటు ప్రతిపక్షాలను తిట్టే విధంగా కూడా దాంట్లో ప్రకటనలు ఇవ్వడం ఆ తర్వాత దాంట్లో సొమ్ము చేసుకోవడం ఇవన్నీ కూడా హైకోర్టు కూడా చాలా సీరియస్ అయిన పరిస్థితి కనిపించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలంటూ కూడా ఇటు హైకోర్టు చెప్పిన పరిస్థితి. రైట్, అవినీతి లంచాలు లేకుండా పారదర్శకంగా పాలన అందిస్తున్నాం అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్పేవన్నీ డొల్లమాటలే. అవినీతి పుష్కలం, జనం సొమ్ముతో తన సొంత రోత పత్రికకు లంచం, పారదర్శకతకు ఇసుక రుచులలో పాతర. ఇది అక్షరాల నిజం. అస్మదీయ కంపెనీలకు ఇసుకను కట్టబెట్టేశారు. సొంత మీడియాకు కోట్లు కుమ్మరించేందుకు విచ్చలవిడిగా ప్రకటనలు గుప్పిస్తున్నారు. అందులోనూ విపక్షాన్ని నిందించడమే. అటు ఇసుక ఇటు ప్రభుత్వ ప్రకటనల విషయంలో ఒకే రోజు జగన్ వైఖరిని హైకోర్టు తప్పుపట్టింది. అక్రమాలకు కళ్లెం వేయాలని, ప్రకటనల జారీలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమలు చేయాలని ఆదేశించింది. పర్యావరణాన్ని పరంగా పెట్టి నదీ గర్భాల నుంచి ఇసుకను తోడేస్తున్నారని ఆంధ్రజ్యోతి చెప్పిందే అక్షర సత్యమైంది. భారీ యంత్రాలను పెట్టి ఇసుకను తవ్వి పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నారని కేంద్రమే నిర్ధారించింది. అధికార పార్టీ నేతలు ఇసుక వ్యాపారం చేస్తూ వేల కోట్లు వెనకేసుకుంటున్న గనుల శాఖ కళ్లుండి చూడలేకపోతోందని, అక్రమార్కులకే వంతపాడుతోందని ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు చేసిన ఆందోళనలు తిరుగులేని నిజాలని తేలిపోయింది. ఇసుక వ్యాపారం పూర్తిగా తాడేపల్లి పెద్దల కనుసనల్లో కొనసాగుతుండటంతో ఇటు గనుల శాఖ అటు రెవెన్యూ పోలీసు విభాగాలు చేతులు కట్టుకుని జీ హుజూర్ అంటున్నాయి అన్న విమర్శలకు తిరుగులేని బలం చేకూరింది. ఇసుక తవ్వకాల్లో అక్రమాలు నిజమే అంటూ కేంద్ర పర్యావరణ అటవీ శాఖ రాష్ట్ర హైకోర్టు ముందు విస్పష్టంగా వెల్లడించింది. ఇసుక దోపిడీ గురించి కేంద్రమే న్యాయస్థానానికి కుండబద్దలు కొట్టి చెప్పడంతో సర్కార్ వారి దోపిడీకి ఇంతకు మించిన సాక్ష్యం మరొకటి కావాలా అని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక పర్యావరణ అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని కేంద్రం స్పష్టం చేసింది. ఇది జగన్ హయాంలో సాగుతున్న ఇసుక దోపిడీని నిరూపించే తిరుగులేని సాక్ష్యంగా నిలిచింది. అయితే స్టాక్ పాయింట్లో ఉన్న ఇసుక అమ్మకాలే సాగుతున్నాయని సర్కారు నమ్మబలికే ప్రయత్నం చేసింది. సకల వ్యవస్థలను చేతులు కట్టుకొని నిలబడేలా చేసి ఈసారి ముఖ్యమంత్రి సోదరుడే ఇసుక వ్యాపారం నడుపుతున్నారు. దీంతో గతానికి మించిన ఉల్లంఘనలు జరుగుతున్నాయి. ఎన్నికలు ముగిసే నాటికి వీలైనంత మేరకు యంత్రాలను పెట్టి ఇసుక తోడేసుకోవడం, ఎంతకైనా తెగించేందుకు సోదరుడు సిద్ధమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, జగన్ హయాంలో ఇసుకను యథేచ్ఛగా దోచేస్తున్నారు.